అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగింటి ఆడవచ్చు. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న రెసిపీ ఏంటి అంటే ఆంధ్ర స్పెషల్ వంటకం గోరుమిట్టీలు. గోరుమిట్టీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. బట్ అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని చూడడం ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ గోరుమిట్టీలు తయారు చేయడానికి ముందుగా మనకి మైదా పిండి కావాలండి. దీనికి క్వాంటిటీ ఎలా అంటే 2 గ్లాసెస్ ఆఫ్ మైదా పిండి తీసుకుంటే 1 గ్లాస్ తెల్ల ఉప్మా రవ్వ అని కూడా చాలామంది అంటారు కదా, ఇది రేషియో అనమాట. 2 గ్లాసెస్ మైదా పిండికి 1 గ్లాస్ ఉప్మా నూక తీసుకోవాలండి. ఉప్మా నూక అండ్ మైదా పిండి కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి గోరుమిట్టీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉప్మా నూక మైదా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత మేమైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాము. ఆయిల్ కానీ డాల్డా ఏదైనా చిన్న గ్లాసు నేనైతే ఆయిల్ తీసుకున్నాను. కొంచెం బాగా హీట్ చేసుకుని ఆ వేడిగా ఉన్న ఆయిల్ని ఈ మైదా పిండి ఉప్మా నూక మిశ్రమంలోనికి కలుపుకోవాలండి. వేడిగా ఉన్న ఆయిల్నే మనం ఈ మైదాపిండి ఉప్మా నూక మిశ్రమంలోనికి యాడ్ చేసాం కదండి, అందుకని ముందే చేయి పెట్టి కలిపేయొద్దు. కొంచెం స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అది హీట్ తగ్గుతుంది కాబట్టి అప్పుడు మనం చేత్తో కలుపుకోవచ్చు. ఈ గోరుమిట్టీలు తయారు చేసే ప్రాసెస్లో ఇదే మెయిన్ పార్ట్ అండి. అంటే మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి గోరుమిట్టీలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. దీనిలోనికి ముందే వాటర్ని యాడ్ చేయకూడదండి. మనం బాగా హీట్ చేసిన ఆయిల్ వేసాం కదా, ఆయిల్ మైదా పిండి ఉప్మా నూక కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అట్లీస్ట్ 15 మినిట్స్ వరకు కూడా మిక్స్ చేయాలండి. ఈ విధంగాను సంక్రాంతి పండగకి పల్లెటూరులో చేసుకునే ఒక స్వీట్ రెసిపీల్లో ఇది కూడా ఒకటండి. యాక్చువల్లీ మన ఛానల్లో అయితే సంక్రాంతి పండగకి నేను ఎలాంటి రెసిపీస్ కూడా పోస్ట్ చేయలేదు. బట్ ఇవి నేను టేస్ట్ చూసిన తర్వాత నాకు చాలా నచ్చింది. అందుకని మా ఇద్దరు అక్కల్ని అడిగితే వాళ్ళు ఇది ప్రిపేర్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడానికి నాకు హెల్ప్ చేశారండి. చూసారు కదండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ పిండిని పల్చగా అయితే అవ్వకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఆ విధంగా కలుపుకోవాలి. లైక్ ఎలా అంటే మనం చపాతీ పిండిని కలుపుకుంటాం కదండి, దాని మీద కొంచెం గట్టిగానే ఉండాలి. అంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ గోరుమిట్టీలని నేను టేస్ట్ చూసానండి. యాక్చువల్లీ నాకు స్వీట్ అంటే అంతగా ఇష్టం ఉండదు, కానీ నాకు కూడా చాలా నచ్చాయి. అంత మరీ హెవీ స్వీట్గాను లేవు, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. అందుకనే మీ అందరికీ ఈ రెసిపీని పోస్ట్ చేయాలనిపించింది నాకు. చూస్తున్నారు కదండి, పిండిని అయితే ఈ విధంగా చాలా ఓపిక్గా మిక్స్ చేసుకోవాలి. మా అక్క అయితే చాలాసేపు కలుపుతూనే ఉందండి. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ వరకు కూడా ఈ పిండిని కలుపుతూనే ఉన్నారండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్లే గోరుమిట్టీలు అంత సాఫ్ట్గా వస్తాయంటండి. మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిన పిండిని చిన్న బాల్స్లా, అంటే మనకి గోరుమిట్టీలు ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజుకి చిన్న బాల్స్ని చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి ముందైతే. యాక్చువల్గా అయితే పండక్కి చేసుకునే ఈ పిండి వంటల్ని చాలా ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటారండి, అంటే తక్కువ క్వాంటిటీలో చేసుకోరు. కానీ నేనేంటంటే మన ఛానల్లో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ట్రై చేయడానికి వీలుగా ఉండే విధంగా చాలా తక్కువ మెజర్మెంట్స్తోనే ఈ గోరుమిట్టీలను చూపిస్తున్నాను. అంటే 2 గ్లాసెస్ చిన్న గ్లాసెస్ తీసుకున్నాను కదండి నేనైతే. సో వాటిని మీ అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి ప్రాసెస్ని నేను చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండలు చేసుకున్నాం కదండి, వీటిని గోరుమిట్టీల కోసం ముందుగా ఆ ఉండని పల్చగా ఈ షేప్లో చేసుకోవాలంటండి. సో తర్వాత గోరుమిట్టీల్ని ఈ విధంగా చేసుకోవాలి. ఇదైతే కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుందండి. ఫస్ట్ టైమే వచ్చేయాలంటే రాకపోవచ్చు, బట్ ప్రాక్టీస్ మీద అయితే ఖచ్చితంగా వస్తుంది. మా అక్క అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తుందండి, అందుకని అంత ఫాస్ట్గా చేసేస్తుంది. ఇంకో గోరుమిట్టీని చేయడం కూడా మీకు మళ్ళీ చూపిస్తున్నాను వీడియో. కొంచెం ప్రాక్టీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. ఫస్ట్ టైం వాళ్ళకైతే కాస్త ఇబ్బంది అవుతుంది.
సో ఈ విధంగా మొత్తం మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదండి, వాటన్నిటిని కూడా ఈ విధంగా గోరుమిటీలు చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై కోసం ముందుగా నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. ఇది ముందుగానే ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గోరుమిటీలని ఒక్కొక్కటిగా ఆయిల్లోని మొత్తం అన్నీ వేసుకుని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గోరుమిటీలని ఆయిల్లో మనం యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ అండ్ 2 sides అండ్ ఇన్సైడ్ కూడా ఫ్రై అయ్యే విధంగా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయడం వల్ల గోరుమిటీలు అన్నీ కూడా ఈవెన్గా కుక్ అయ్యి మంచి కలర్ వస్తాయండి. టేస్ట్ అయితే మాత్రం నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి. అంత హెవీ స్వీట్ కూడా కాదు, అంటే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కూడా లైక్ చేసే విధంగా ఉంటుంది గోరుమిటీలు. నిజంగా నేనే చెప్తున్నాను కదా, నాకు అంత స్వీట్ అంటే ఇష్టం ఉండదు, బట్ నాకే నచ్చాయి. ఆల్మోస్ట్ గోరుమిటీలు అయితే రెడీ అయిపోయాయండి. వీటిని ఒక చిల్లులున్న జల్లులోకి తీసుకుంటే ఆయిల్ కిందకి ఎవాపరేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ దీనిలో షుగర్ ఎలా అంటే ఒక చిన్న గ్లాసు షుగర్ అండ్ సేమ్ క్వాంటిటీలో వాటర్ అండ్ యాలకుల పొడి తీసుకోవాలండి. సో అవి యాడ్ చేసిన తర్వాత తీగ పాకం అనేది ఈ విధంగా రావాలి గోరుమిటీలకి. ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత దీనిలోనికి యాలకుల పొడి కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోరుమిటీలు ఉన్నాయి కదండి, వాటిని షుగర్ వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసేయాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేయడం వల్ల గోరుమిటీలు షుగర్ సిరప్ అనేది పడుతుంది. చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయండి. కలరే కాదు, టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.